నన్ను తీసేసుకో ప్రభు అన్నాడు అడిగాడు, ప్రార్థన చేశాడు. తెలుసా అండి ఈ విషయం మీకు? తెలుసా? ఒకసారి ఏమని చెప్పిందంటే 40 మంది ప్రవక్తలు చంపేసిన తర్వాత 40 మంది ప్రవక్తలు చంపేసిన తర్వాత అక్కడ ఉన్న రాణి చెప్తుంది, రేపొద్దున ఈ రోజు నిన్ను చంపేయబోతే అడుగుతుంది. అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తాడు అనమాట. ఏమన్నా తెలుసా? ప్రభు నన్ను కాపాడు అని కాదు, ప్రభు ఇంకా నన్ను తీసేసుకో, నేనేమంత గొప్పోడిని కాను, నేను అంత గొప్పవాడిని కానీ నన్ను తీసేసుకో అంటే ఏమంటాడంటే, ఒక విధంగా ఒక మాటలో చెప్పాలంటే ఆత్మహత్య చేసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తెలుసా అండి? ఎవరో తెలుసా? ఏలియా. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవాల. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చి కొట్టింది. అలాంటి ఏలియా ఏమంటున్నాడు తెలుసా? ప్రభు నన్ను తీసేసుకో, ఇంక చాలు, నేనేం పెద్ద గొప్పవాడినేం కాదు, నువ్వు నన్ను తీసేసుకో, ఆవిడెవరి చేతిలో చచ్చిపోయే కంటే ప్రభు నువ్వే నన్ను తీసేసుకో అని చెప్పి ప్రార్థన చేసుకుని కొడుకుని పోయాడంట. ఒక చోట భయపడి ఎక్కడికో పారిపోతా ఒక చోట కొడుకుని పోయాడు. అప్పుడు దేవుడు కనబడంటాడంట, లెగిసి అతనికి రొట్టెలు ఇచ్చి ఏమని చెప్పాడు తెలుసా? ముందు లెగిసి భోంచేయి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అతను భోంచేయట్లా. అతనికి అర్థమైంది. మనం కూడా అంతే కదండి, మనకు కూడా కొన్నిసార్లు కష్టాలు వస్తే ఏం చేస్తామంటే ఫస్ట్ భోజనం చేయడం మానేస్తాం, ఎడుతూ కూర్చుంటాం. ఒక చీకటిగా ఉంటే గదిలోకి వచ్చాం, ఆ రూమ్ లో పవర్ సప్లై ఉంది, ఓకేనా? అక్కడికి వచ్చి పవర్ సప్లై ఉంది, అక్కడ స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. కానీ అక్కడికి వచ్చి చీకటిగా ఉందని కేకలేస్తే మనకి అక్కడ లైట్ వెలుగుతుందా? మనకి చీకటి పోద్దా? ఏం చేయాలి? ఆ స్విచ్ చేయాలి. ఆ స్విచ్ చేస్తే ఆటోమేటిక్ గా చీకటి వెళ్ళిపోతుంది, అవునా కదా? అలాగే మన జీవితంలో కూడా ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే ఏసైనా అడగాలంటే. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, దేని గురించి చింతించొద్దు, ఓకేనా? దేని గురించి చింతించొద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అంటే మనం ఎలా చెప్పాలో తెలుసా? ప్రభువా, నా పరిస్థితి ఇది, నా ప్రాబ్లం ఇది అని చెప్పమంటున్నాడు. కానీ ఎలా చెప్పమంటున్నాడు తెలుసా? కృతజ్ఞతాపూర్వకంగా చెప్పమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? మన బాధతో చెప్తాం, ప్రభా నా కష్టం ఇది, ప్రభా నా పరిస్థితి ఇది, ప్రభా నాకు తినడానికి లేదు, ప్రభా నాకు ఉండడానికి లేదు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నా ఆరోగ్యం బాగోలేదంట, నాకేమో ఇలా అయిపోయిందంట, నా పిల్లలు ఏమైపోతారో, లేకపోతే మా ఆయన ఇలా ఉన్నాడు, మా ఆవిడ ఇలా ఉంది, లేకపోతే నా కష్టం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు ఉద్యోగం అవుతుందా, నాకు పెళ్ళి అవుతుందా, నాకు పిల్లలు పడతారా, నేను ఇల్లు కడతారా, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడు ఒక్కటే చెప్తున్నాడు. ఏమో చెప్తున్నాడు తెలుసా? నువ్వు చింతించొద్దు.